మంచిగా పట్టుకో. తిన్నా, అన్నం తిన్నావా? తిన్, మంచిగా పట్టుకో. సరే. వారు చేసిన మరియు దేవుడు దర్శించడానికి కారణం ఏంటంటే వారు తమ యొక్క పాపాన్ని దేవా ఇప్పుడు జానకమ్మ ప్రార్థించారు. దేవా మేము విగ్రహాల నుంచి బయటపడి ఒక దేవుడు నమ్ముకున్నామయ్యా. తప్పు చేసిన ఇద్దరు మాటలకు చేశానయ్యా. ఇంత భయంకరమైన కరువు నా కుటుంబంలో సంబంధించిందయ్యా. నెమ్మది లేకుండా ఆ తండ్రి వివాహమైన కొడుకు అంత కుటుంబంలో నెమ్మది లేదండి. అప్పటి నుంచి నీకు నెమ్మది లేకుండా నమ్ముకొని ఈ రోజు నా పిల్లలకు విగ్రహాలు అడుగుతున్నాను. అందుకే నాకు శివుడు వచ్చిందో నా పెద్ద బిడ్డ యొక్క భవిష్యత్తులో ఆ చిన్న బిడ్డ యొక్క భవిష్యత్తులో ఇక నీ చేతిలో అప్ప చెప్పుతున్నా. ఇక నీ చేతిలో ఎంతవరకు బాప్తిజం ఎంత తొందరగా నువ్వు దేవుడి సన్నిధికి వచ్చి బాప్తిజం కష్టాలన్నీ పోతాయండి. ఎట్లయినా అందుకు చిన్న ఏజ్లో మ్యారేజ్ చేసుకొని ఇక్కడైనా ఇది మొదలుపడి మీ కుటుంబాన్ని మంచిగా పట్టుకో. అమ్మ చిన్నపిల్లలు రండి. ఇస్తా. ఇంకా ఇక్కడ ఉండేగా ఎవరు ఉన్నారా? ఇక్కడ దర్గా కాడ ఉన్నారు. సరే, ఓకే. మంచిగా పట్టుకో. సరే పట్టుకో, మంచిగా పట్టుకో. ఉన్నారా ఇంకా అక్కడ? మంచిగా పట్టుకో. అదే గుడికాడ చూస్తే లేరు. మంచిగా ఇలా ఆయన నెల నేను చేస్తా కదా అన్న మర్రి సందీప్ అని చేయమని ఇచ్చిండు. ఇంకోళ్ళు రా మేము నాది ఇస్తా. ఇంకోళ్ళు వస్తున్నట్టుందిగా. ముసలాం ఉందా? మంచిగా పట్టు. ఇస్తా.
అవునా? చిన్నపిల్లల గీడ ఒక ఆమె ఉందంట కదా? అదే అని బాగా చిన్నపిల్లలు ఊరంట కానీ పెద్ద ఆయన నీకు అట్టి పనులు ఇదేనా మరి మీ అమ్మకి ఇక అట్టి పనులు నువ్వు తీసుకోపోతావు పిల్లలకి చెప్తే అది అన్నం తప్ప ఏ తిన్నారు వాళ్ళు. అంతేనా ఫుడ్ వేస్ట్ చేయకు మంచిగా పట్టు నువ్వు అట్టి పనులు ఆ కవర్ పట్టు కవర్ తీసుకుంటా అట్టి పనులు ఒకసారి పట్టు బట్ కవర్ వేసుకో మీరు ఇక్కడ లేరనుకో నేను ఆ చర్చిలోకి పోయాను అన్నమాట